ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు భద్రతా దళాలను హతమార్చేందుకు ట్రాప్ చేశారు. భారత సైన్యం తమను వెతుక్కుంటూ వస్తారని అంచనా వేసిన ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఐఈడీ పెట్టి దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ దాడుల నుంచి భద్రతా దళాలు తప్పించుకున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులు ఈసారి భద్రతా దళాలపై దాడులకు పన్నాగం పన్నాయి. భారత సైన్యం తమను వెతుక్కుంటూ వస్తారని అంచనా వేసిన ఉగ్రవాదులు వారిని ట్రాప్ చేశారు. పహల్గాం ఉగ్రదాడికి సంబంధమున్న 2 లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లల్లో పేలుళ్లు సంభవించినట్లు సైన్యం వెల్లడించింది. ఈ ఘటనలో ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దక్షిణ కాశ్మీర్లోని త్రాల్కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ తోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే 2 ఉగ్రవాదుల ఇళ్లల్లో సోదాలు జరపడానికి భద్రతా సిబ్బంది వెళ్లగా పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకున్నారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల నివాసాల్లో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన వారు వెంటనే బయటకు రాగా కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లల్లో పేలుడు పదార్థాలు అమర్చి ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.